పూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయానికి వచ్చేద్దాం. మరి నిన్న అభినవ హరిశ్చంద్రుడు అని చెప్పి గతంలో చెప్పుకున్నాం మన ముఖ్యమంత్రి గారి గురించి. ఎందుకంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తాడు కాబట్టి. అభినయ హరిశ్చంద్ర అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషను, ఆ కాన్ఫిడెన్సు. అబద్ధం చెప్పడం వేరు, ఆ చెప్పడం కూడా ఒక కాన్ఫిడెన్స్తో, నిజమనే ఒక విశ్వాసంతో చెప్పగలగటం ఆయన అభినయానికి. గతంలో కూడా చెప్పుకున్నాం, ఆయనకి ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే అని. సో ఇప్పుడు నిన్న రాప్తాడులో పెట్టారండి ఓ మీటింగు, సిద్ధం సభ. దానికి 6,450 బస్సులు, అందులో 3,100 ఆర్టీసీ బస్సులు 450 కిలోమీటర్ల దూరం నుంచి కూడా తరలించి నిజంగా రాయలసీమలో ఒక బంధు వాతావరణాన్ని, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కొల్లగొట్టారు. అన్ని స్కూల్ బస్సులు ఉల్ఫాగా ఇంకొక 3,000 చిల్లర, మొత్తం 6,400 బస్సులు పెట్టి మరి రాయలసీమలోని 52 నియోజకవర్గాలే కాకుండా కిరాయికి కర్ణాటక నుంచి కూడా జనాల్ని తోలుకొచ్చి, మద్యం కర్ణాటకలో చీప్ కాబట్టి మరి ఇక్కడ ఒకేసారి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ తెలిసిపోతుంది కాబట్టి కర్ణాటక నుంచి మద్యం ఈ తోలుకొచ్చిన వాళ్ళకి టోకెన్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళ కిరాయి కార్యకర్తలకు, అంటే కిరాయి కార్యకర్తలు అంటే కార్యకర్తలే కానీ కిరాయి ఇచ్చి తీసుకొచ్చిన కార్యకర్తలు కిరాయి కార్యకర్తలు అంటారు. సో అలాగా భయపెట్టి తీసుకొచ్చిన వారు కొందరు డోకరాలు కానీ, ఇంకా అలాగే కిరాయి కార్యకర్తలు మగవాళ్ళు అయితే బుడ్డి, బిర్యానీ ఇలాంటివి చాలామంది దూరంగానే కూర్చొని మందు కొట్టి వెళ్ళిపోయారు బస్సుల్లో. ఇంత చేసి ఏంట్రా బాబు అంటే, సాక్షి పేపర్లో సరే గ్రాఫిక్స్ ఎలాగో ఉంటాయి. సాక్షి పేపర్లో ఒక 250 ఎకరాలు నిండిపోయింది, బంబోల జంభ అన్నారు. కానీ అక్కడ నేను అన్ని వివరాలు కనుక్కున్నా లోకల్ పోలీసుతో అందరితో. కేవలం 54 ఎకరాలు వాళ్ళు దీనికి కేటాయించి, ఆ 54 ఎకరాల్లో ఎంతమంది పడతారు? పల్చగా ఉన్నారు జనం. ఏదో లాంగ్ స్ప్రెడ్ కవర్ చేశారు, పల్చగా ఏరియల్ షాట్లు తీసుకుని ఏదో కవర్ చేశారు. ఈయన కూడా అదే ప్రకారం ఆ శిలువాకారంలో వేసి జనం మధ్యకు జగన్, ఇది దానికి ఆ శిలువాకారానికి మళ్ళీ డబుల్ బ్యారికేడింగ్ ఈచ్ సైడు అలా పెట్టి మధ్యలో ఇలా ఒక నమస్కారం. ఏంటి అంటే కెమెరా ఈ కింద నుంచి కెమెరా పెట్టి ఈయన ఒక అమితాబ్ బచ్చన్ లాగా చాలా పొడుగ్గా ఉండేలాగా మంచి అద్భుతమైన కెమెరా యాంగిల్స్ కూడా చెప్పాలంటే నిజంగా టాపు. సో ఇలా బాటమ్ నుంచి చేస్తే అందరూ అలా ఠాల్గా కనపడతారు కదా, అలా ఠాల్గా చూపెట్టారు. ఏమో ఆయన ఠాలేనేమో నాకు తెలియదు, బట్ ఇంకా బాగా ఠాల్గా నేను చూసిన జగన్ కన్నా చాలా ఇంకెక్కువ ఠాల్గా మరి ఆయన కనపడ్డారు. అలా చొక్కాలు మడటం, ఈ మధ్యన మడత పెట్టేస్తామంటున్నారట. ఏదో సినిమాలో ప్రభాస్ మడతెడతాడు, ఆ ఇమిటేషన్ అనుకుంటా. సో మడతెట్టి చేతులు పైకెత్తి అలా ఆకాశంలో దండాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన పైన ఉన్నారు, జనం నేల మీద ఉన్నారు. ఎందుకంటే ఈ ర్యాంపు పైన ఉంది, జనం నేల మీద ఉన్నారు. కానీ కెమెరా కోసం ఆయన అలా దండం పెడుతున్నాడు, కింద నుంచి కెమెరా పెట్టి. అలా దండం పెడతారా? కింద జనం ఉన్నప్పుడు ఇలా దండం పెడతారా? ఏమో, అది ఆయనకే తెలియాలి. సరే ఇంత చేసి ఏం చేశారా బాబు ఆ మీటింగ్లో అని అంటే, యాజ్ యూజువల్ అన్నీ అబద్ధాలే. 99% హామీలు అమలు చేశారట. చెప్పాలంటే 99 అమలు చేయలే, అంకి కరెక్టే, కానీ అమలు చేయలేదు. ఆయన చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏం అమలు చేశారండి? పోలవరం
రివర్స్ టెండర్ అని చెప్పి 22 కల్లా నీళ్ళు ఇవ్వకపోతే నా పేరు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చారు. ఇప్పుడు 25 అంటున్నారు, 25 కూడా అవ్వదు. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు మళ్ళీ ఫాస్ట్గా. కానీ పూర్తిగా పట్టాలు తప్పించేశారు, అసలు పట్టాలే లేపేశారు. మళ్ళీ ఇప్పుడు ఈయన పట్టాలేసి పట్టాల మీద బండెక్కించి మళ్ళీ గమ్యస్థానానికి చేర్చాల్సిన బాధ్యత మరి ఇప్పుడు రాబోయే ప్రభుత్వం మీద ఉంది. ఒక పోలవరమే కాదు, అమరావతి రాజధాని లేకుండా చేశారు. నేను ఇల్లు కట్టుకున్నాను, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను, హైదరాబాద్ని మించిన నగరం కడతానన్నారు, దాన్ని చంకనాకించారు. మద్య నిషేధం అన్నారు, పూర్తిగా చంకనాకించారు. ప్రజల ఆరోగ్యాలను చంకనాకించారు. మహిళల సొమ్ముని స్వాహా చేశారు. మరి చెప్పింది ఏది చేయలే. అంబేద్కర్ విదేశీ విద్య 4 ఏళ్ళు ఎత్తేసి ఆఖరి సంవత్సరంలో జగనన్న విదేశీ విద్య అని చెప్పి మార్చుకున్నారు. కొందరు అంబేద్కర్ గారు భక్తులు గడిబిడ్డ అంబేద్కరే ఉంది, డబ్బులు ఎవడిస్తే ఆడి పేరు పెట్టుకుంటారు అని చెప్పి కొంతమంది మహానుభావుల పేర్లు నాకు తెలియదు, సపోర్ట్ చేసినట్టుగా కూడా చూసాం. మరి ఏదైనా అంబేద్కర్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడని గుర్తించిన ఆ మహానుభావులకి నివాళులు అనాలా, జోహార్ అనాలా, పుష్పాంజలి అనాలా, ఏదో ఒక అంజలి, ఏదో రిస్క్ లేని అంజలి మీరే వేసుకోండి, అంజలి. సో అక్కడ ఈ అబద్ధాల పరంపర. విశాఖపట్నం డెవలప్మెంట్ అంటారు, మరి విశాఖపట్నంలో పబ్లిక్ ఆస్తులన్నీ తాకట్టెట్టేశారు. ఇలా మగవాళ్ళ మాంగళ్యాలని తాకట్టు పెట్టారు. మాంగళ్యాలను తాకట్టు ఏంట్రా అంటే అదే వాళ్ళు ఇక్కడికే పేరు మీద భవిష్యత్తులో నేను ఇంత సరుకు అమ్ముకుంటాను, ఆ సరుకు మీద నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయం ఏదో అప్పే ఉండని ఒక 25,000 కోట్లు లాగేశారు. ఆ తర్వాత ఇంకో 15-20 కోట్లు లాగారు. అంటే ఒక 40,000 కోట్లు మగవాళ్ళ మాంగళ్యాన్ని తాకట్టు పెట్టి లాగేసి నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా మేనల్లుళ్ళు, సరే మేనల్లుళ్ళు కూడా వద్దాం నెక్స్ట్. సో ఇన్ని మాటలు చెప్పి వేసింది ఏంట్రా, ఆయన చెప్పింది ఏంటి, మీకు మేలు జరిగిందంటేనే ఓటేయండి అని మళ్ళీ వాలంటీర్లని మనం చేసిన మేలు ఇంటింటికి తిరిగి చెప్పండి అని వాలంటీర్లకు కూడా మళ్ళీ ఆయన పిలిపించారు. తక్షణం అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి బికాస్ ఆఫ్ ద డర్టీ స్టేట్మెంట్.